హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ముందుగా అందరికీ యోగా డే సందర్భంగా హ్యాపీ యోగా డే అండి. ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అండ్ ఏదో ఒకటి చిన్నది జస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. ఫుడ్ డైట్ తీసుకోవాలి. ఇంకా మన మన సెల్ఫ్ కేరింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం కేటాయించాలి డేలో. సో మీ అందరికైతే మళ్ళొకసారి హ్యాపీ యోగా డే. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ ఖమ్మం రమ్మన్నారు. యాక్చువల్లీ ఈరోజు ఖమ్మం వెళ్ళాలి, నేను స్టార్ట్ అయిపోవాలి ఇప్పటికే. బట్ కాకపోతే వెళ్ళడం లేదు, డ్రాప్ అయిపోయాను. కొంచెం వెళ్ళడానికి కుదరట్లేదు. ఇంకోటి ఏంటి, కిడ్స్ కూడా స్కూల్ ఉంది, యోగా డే కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అని అన్నారనమాట. ఎందుకు ఖమ్మంకి రమ్మన్నారంటే మమ్మీ ఈరోజు 7 శనివారాల పూజ కంప్లీట్ అయిపోయింది అమ్మది. అంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఒకసారి ఒక శనివారం నేను అటెండ్ అయ్యాను, అంటే పార్టిసిపేట్ చేయగలిగాను అనమాట. సో ఇప్పుడు 7 వారాల శని పూజ అనేది ఈ రోజుతోటి, ఈ వీక్ తోటి కంప్లీట్ అయిపోయింది. కొంచెం పూజ పెట్టేసుకొని కొంతమందిని ఇన్వైట్ చేసుకుంది అనమాట. ఇన్వైట్ చేసుకొని అట్లా భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంది మమ్మీనే. సో దానికోసమని అక్క వాళ్ళు వచ్చారు, పెద్దమ్మ కూతురు మా అక్క జయక్క వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వచ్చారు, మా అత్తయ్య వాళ్ళంతా కూడా వస్తారంట. సో నేను కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మమ్మీ చాలా ఆశపడింది. బట్ నాకు వెళ్ళడానికి కుదరడం లేదనమాట. సో నేను కూడా కొంచెం నాకంతా సెట్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను 7 శనివారాల పూజ. సో ఒకసారి నేను మళ్ళీ అమ్మని ప్రాసెస్ అంతా కనుక్కొని మీకు కూడా నేను చెప్తానండి. అందరికీ తెలిసే ఉంటుంది, మనకి యూట్యూబ్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు ఎలా పూజా విధానం ఏంటి అదంతా కూడా. సో మేము ఎలా చేసుకుంటున్నాము, అమ్మ ఎలా చేసింది, సో నేను ఎలా స్టార్ట్ చేస్తున్నాను అనే దాని గురించి కూడా మీకు డెఫినెట్గా చెప్తాను నేను స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా వ్లాగ్ వచ్చేసి అయితే బాక్సెస్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఒకసారి చూపిస్తాను నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను, ఎలా వాళ్ళకి బాక్సెస్ అన్నీ అరేంజ్ చేస్తాను అనేది కూడా మీకు డెఫినెట్గా ఇప్పుడు చూపిస్తాను. బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేసేసేయండి. ఇక్కడైతే టమాటో పప్పు చేద్దామని చెప్పేసి నేను టమాటోస్ అండ్ పప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ పప్పుకి 2 టమాటోస్, కొంచెం చింతపండు వేసానండి. సో కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇక్కడ తీసి పెట్టేసుకున్నాను. అండ్ పాలు కాగబెట్టేసుకున్నాను. ఇంకా మా డే స్టార్ట్ అయ్యేదే కొంచెం లుక్ వామ్ వాటర్ తోటి. ఇప్పుడు నేను లుక్ వామ్ వాటర్ తీసుకోవాలి, లెమన్ కలుపుకోవాలి. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా కిడ్స్ కోసము అండ్ మౌంటీ కోసము. ఇంకా రైస్ కుక్ అవుతుంది, కుక్కర్ పెట్టేశాను. సో ఈ లోపు నేను ఇక్కడ పప్పు ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ చపాతీ పిండి కూడా తడిపెట్టాను బ్రేక్ఫాస్ట్కి. వాళ్ళు పప్పు కావాలంటారా, లేదు మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఇలా చపాతీ పిండి తడిపి పెట్టేసి ఉంచాను. నిన్న మార్కెట్ బయటికి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి, చూపిస్తాను మీకు. నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ చాలా ఫ్రెష్గా కనిపించాయి, స్వీట్గా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మ్యాంగో ప్యూరీ చేస్తాను, లేదు అంటే ఇలా కట్ చేసి పీసెస్ లాగా పెట్టేస్తాను అనమాట. సో వేదాద్ వాళ్ళకి జషుకి అయితే చాలా ఇష్టము మ్యాంగోస్. బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. బయటకు వెళ్ళినప్పుడు కనిపించాయి, అంటే ఉన్నాయి, బాగా ఉన్నాయి మ్యాంగోస్ మార్కెట్లో. సో ఒకసారి తీసుకొస్తాము, వాళ్ళకి చాలా ఇష్టం కదా. మళ్ళీ పురుగు వచ్చేస్తుంది ఇంకా, సో దాని తర్వాత అప్పుడు తీసుకురాలేమో, తినలేము కూడా. చాలా వైట్ పురుగు, తెల్ల పురుగు ఉంటుంది కదా. సో అది వస్తే మాత్రం అస్సలు మనం ఫ్రూట్స్ ఇంకేం కొనుక్కోలేమండి. అండ్ చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఏమంటారో అంటే మ్యాంగోస్ ఉంటే ఇంకా అవే ఏదో ఒకటి మ్యాంగోస్తోనే తినాలి అన్నట్టుగా అంటూ ఉంటారనమాట జషు, వేదాద్. చాలా అంటే చాలా ఇష్టం, నాకు ఎంత ఇష్టమో నాకు డబ్బల్ ఇష్టం అయిపోయింది వాళ్ళకు. సో చూడాలి, ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ప్యూరీ చేయమంటే ప్యూరీ చేసేస్తాను, లేదు అంటే పీసెస్ కట్ చేసి అలా డైరెక్ట్గా బాక్స్లో పెట్టమంటే బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాను. ఇంకా చపాతీకి ప్యూరీ చేసి ఇద్దాము అని అనుకున్నాను, లేదు ఇంకా వద్దు అన్నారు అనుకోండి, చపాతీకి జామ్ పెట్టేసి ఇవి బాక్స్లో కట్ చేసేసి ఇస్తాను అనమాట.
మ్యాంగోస్ని ఎప్పుడైనా మనం తీసుకోవాలనుకున్నప్పుడు అంటే తినాలనుకున్నప్పుడు ఇలా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే వాటర్లో వేసి ఉంచితే ఇందులో ఉన్న కెమికల్స్ అవన్నీ కూడా పోతాయి. వీలైతే కొంచెం సాల్ట్ వేసి పెట్టొచ్చు అనమాట. సో ఇలా ఏంటి అంటే హీట్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో మనం తిన్నా కూడా పింపుల్స్ రావడము, ఇంకా బాడీలో హీట్ పెరగడం అలా అంటే వేడి చేయడం అలా జరగకుండా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా మ్యాంగోస్ తినాలనుకున్నప్పుడు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే వాటర్లో పెట్టేసి ఉంచండి. పప్పు నీట్గా వాష్ చేసేసుకొని సరిపడా ఎసరు పోసేసుకున్నాను. అందులో నేను చూపెట్టిన టమాటోస్ 2 అండ్ ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి పులుపు కోసము. నేను కొంచెం పుల్లగానే తింటాను, సో నాకు ఇష్టం అనమాట అలా. సో దానికోసం అని చెప్పేసి ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇంకా పిల్లలు లేచే వరకు బాక్సెస్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలనేది ఫాస్ట్గా చేస్తూ ఉంటానండి. అందుకోసం అని వీడియో తీయడానికి నాకు మళ్ళీ ఇక్కడ స్టాండ్ పెట్టుకొని వీడియో తీస్తే అదంతా కూడా కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇలానే డైరెక్ట్గా తీసేన్నాను అనమాట. సో ఆల్రెడీ స్టాండ్, రింగ్ లైట్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ నాకు కొంచెంలో కంజెస్టెడ్ అవుతుంది కిచెన్లో కొంచెం. సో ఇప్పుడు అది అయ్యేంత వరకు రిమైనింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకోవాలి. చపాతీ అవన్నీ చేసేస్తాను. చూసారు కదండి, ఇక్కడ ఒక గ్లాసు లుక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఒక హాఫ్ లెమన్ అంతా నేను పిండేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇందులో ఇష్టం ఉంటే హనీ కలుపుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా డైరెక్ట్ గా తాగొచ్చు. నేనైతే డైరెక్ట్ గా ఇలానే తాగేస్తాను డైలీ. లెమన్ చాలా మంచిదండి హెల్త్ కి. వీలైతే పిల్లలకి కూడా అలవాటు చేస్తే ఇంకా మంచిది. ఇక్కడ కిడ్స్ ఇద్దరికి కూడా పాలు పోసి పెట్టానండి. ఇప్పుడు మిక్స్ చేసేసాను, బూస్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ ప్రోటీన్ పౌడర్ తీసుకొని రావాలి, ఇంకా ప్రజెంట్గా ఇంట్లో బూస్టే ఉంది, ఇంకా అది కలిపిచ్చేస్తాను. ఇప్పుడు డైలీ నేను గ్లాస్ మిల్క్ ఇస్తాను. అంటే బాతింగ్కి బ్రషింగ్ అవ్వగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతారు. దాని తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత గ్లాస్ మిల్క్ తాగేసి బాయిల్డ్ ఎగ్ తినేసి వెళ్తారనమాట. ఇఫ్ ఎనీ బాయిల్డ్ ఎగ్ తినలేరు అనుకున్నప్పుడు బాక్స్ లో పెట్టిస్తాను, లంచ్ టైంలో తింటారు. డైలీ మాత్రం ఇవి 2 ఖచ్చితంగా ఇస్తానండి. సో మిల్క్ అయితే డైలీ వాళ్ళు మిల్క్ తాగే వెళ్తారు. బ్రేక్ఫాస్ట్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ సపరేట్ గా చేసిస్తాను. ఒక చపాతీ, ఒక దోశ, అట్లా చిన్న చిన్న చపాతీలు అయితే 2 చేసిస్తాను. దోశ కూడా చిన్న చిన్నవి వేసి 2 చేసిస్తాను అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి అవన్నీ పెట్టిస్తేనే ఏదో ఒకటి కాకపోయినా ఒకటి ఏదో ఒకటి తింటారు కదా అండి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు. సో అలా అన్ని అరేంజ్ చేసి పంపిస్తాను. అండ్ ఇక్కడ చపాతీ చేయడం కూడా స్టార్ట్ చేసేసానండి. సో పప్పు పోపు వేస్తే సరిపోతుంది అనమాట. సో బాక్సెస్ ఇంకా ప్రిపేర్ చేసేయచ్చు, టైం కూడా అవుతుంది. నేను ప్లాట్ఫామ్ మీద చేస్తానండి, నీట్ గా ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఫాస్ట్ గా ప్లాట్ఫామ్ మీద చేసేస్తాను. లంచ్ కి ఇద్దరు చపాతీని తీసుకెళ్తా అన్నారండి. సో టమాటా పప్పు చపాతీ పెట్టాను. బ్రేక్ఫాస్ట్ కి మ్యాంగో కావాలంట, కట్ చేసి ఇవ్వమన్నారు పీసెస్. ఇంకా అవి కట్ చేసి పెట్టేస్తాను అనమాట. కొంచెం పప్పు వేడిగా ఉంది, స్టీల్ బాక్సెస్ కాబట్టి ఇంకా పర్లేదన్నమాట. కొంచెం వేడివి పెట్టినా కూడా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాంగోస్ కట్ చేసి పెట్టేశాను, బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాను. వేదాద్దు 4:35 అవుతుందండి. 4:30కి అక్కడ స్టార్ట్ అయితే 4:45 అలా అవుతుందన్నమాట. 4:10-4:15కి అలా వదిలిపెడతారు వ్యాన్. ఇంకా ట్రాఫిక్ అలా ఉన్నట్లయితే లేట్ అవుతుంది. సో అందుకోసమని ఇలా స్నాక్స్, ఎక్స్ట్రా వ్యాన్ స్నాక్స్ కూడా పెడతాను 5 o'clock వరకు. ఇంకా ఏవి ఇష్టం ఉంటే అవి తినేస్తారనమాట పిల్లలిద్దరూ కూడా. ఒక్కోసారి జస్సు కూడా ఉండవలసి వస్తుంది, మాకేమైనా లేట్ అవుతుంటే. ఇంకా అక్కడ అడ్మిన్ రూమ్ లో ఉంటారు. 4:30కి ఇద్దరిని తీసుకొని వస్తారు. వీళ్ళతో పాటు ఇంకా వ్యాన్ పిల్లలందరూ కూడా ఉంటారనమాట. కడుపులో అవుతుందా? సో ఈరోజు యోగా డే అని చెప్పేసి ఇలా డ్రెస్సింగ్, యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ ట్రౌజర్ గానీ జీన్స్ ప్యాంట్ గానీ వేసుకొని వెళ్ళాలంటండి. ఇయర్ డ్రెస్ చేంజ్ చేశారు, డ్రెస్ కోడ్. సే హ్యాపీ యోగా ఎవ్రీవన్. హ్యాపీ యోగా డే జషు పాప. బాయ్, ఆల్ ద బెస్ట్.
ఇటు నేను పట్టుకుంటా ఇటు. మీరాటి వాళ్ళని అయితే డ్రాప్ చేసేసి వస్తున్నానండి కింద వ్యాన్లో. ఇంకా ఈ వ్లాగ్ అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సపోర్టింగ్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.